ఏంటి వైష్ణవి వెన్నెల కనిపించడం లేదా అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కూడా వైష్ణవి వెన్నెల జాడే తెలీదు. అప్పుడే ఇక ధర అయితే వీళ్ళ గొడవలు చూసి ఇక వీళ్ళు ఎప్పటికీ కూడా కలవరని అర్థమైపోతూ ఉంటుంది పిల్లలకి. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటారు ధర అయితే. అప్పుడే ఇక వేదవతి అయితే ఇలాంటి వరలక్ష్మి ఇంట్లో ఉంటే పిల్లలు ఎందుకుంటారు, నిన్న విష్ణువుని చంప పగలగొట్టింది కదా, అందుకనే పిల్లలు ఈ వరలక్ష్మి మీద విరక్తితోనే వెళ్ళిపోయి ఉంటారు అని అంటూ వేదవతి అంటే అప్పుడే ఇక అక్కడే ఉన్న సుధా అయితే అంటూ ఉంటుంది, నిన్న రాత్రి విష్ణు అన్నయ్య వచ్చి పిల్లల్ని తీసుకొని నువ్వు రాని ప్రదేశానికి వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను అని విష్ణు అన్నయ్య కూడా గొడవ చేశాడు కదా, మరి దాని గురించి చెప్పరేంటి అని సుధా అంటూ ఉంటుంది. నోరు లేని వాళ్ళకు కూడా నోరు లెగుస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత. అసలు ఎవరి చేతనో మాటలు పడాల్సి వస్తుంది, చిచ్చి అంటూ వేదవతి విసుక్కుంటూ ఉంటుంది సుధా మీద. అప్పుడే వరలక్ష్మి అయితే, సుధా నువ్వు మాట్లాడుకో, మనం ఏం మాట్లాడినా ఆవిడికి అలా వికారంగానే ఉంటుంది అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. మనకి ముందు ముఖ్యం పిల్లలు ఏమయ్యారో తెలుసుకోవాలి అని పిల్లల గురించి మొత్తం ఊరంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఊరంతా వెతుకుతున్నా ఎక్కడే కూడా పిల్లల జాడైతే తెలీదు. అలాగే విష్ణు కూడా ఊరంతా వెతుకుతూనే ఉంటాడు, ఎక్కడా కూడా పిల్లలు కనిపించరు. ఇక విష్ణు ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అవును ధర ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు విష్ణు. ధర ఉదయం నుంచి తన గదిలో నుంచి బయటికి రాలేదు అని నందిని అనగానే, ఒకవేళ నందిని ధర పిల్లల్ని ఏమన్నా చేసిందా అని అంటూ విష్ణు అయితే ఇక చిన్న అని అడుగుతూ ఉంటాడు. రే చిన్న, ధర గదిలోనే ఉందా అని అడుగుతూ ఉంటే, ఏమో అన్నయ్య నేను చూడలేదు, రాత్రి పడుకునేటప్పుడు చూశాను, మళ్ళీ ఉదయం నిద్ర లేచేసరికి తన మంచం మీద లేదు అని అంటూ ఉంటాడు చిన్న అయితే. అంటే ఈ ధర పిల్లల్ని మళ్ళీ టార్గెట్ చేసి ఏదైనా చేస్తుంటుందా అని అనుకుంటూ ఇక ధరని వెతుకుతుండగా అప్పుడు ఇక ధర అయితే బయటకు వస్తుంది. ఇక ధర బయటికి వచ్చేసరికి, ఏంటమ్మా ధర ఉదయం నుంచి కిందికి రాలేదేంటి అని అంటూ ఉంటే, రాత్రంతా బాగా వామిటింగ్స్ అయినాయి అత్తయ్య, అందుకనే నిద్ర పట్టలేదు, కొంచెం ఆలస్యంగా లేశాను అని అంటూ ఉంటుంది ధర అయితే. ఏంటి రాత్రంతా వామిటింగ్స్ అయినాయా, నాకు తెలియదే, అయినా మధ్యలో 2-3 సార్లు నేను లేచానే, అప్పుడు నువ్వు చూసేసరికి పక్కన లేవు అని అంటూ ఉంటాడు చిన్న అయితే. నేను అప్పుడు వాష్రూమ్లోకి వెళ్ళానులే అని చెప్తూ ఉంటుంది ధర. అప్పుడు ఏమైంది, ఎందుకు అందరూ అలా టెన్షన్గా ఉన్నారు అని ధర అయితే ఎంతో కూల్గా అడుగుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి అయితే, వెన్నెల వైష్ణవి కనిపించలేదు, నీకు ఏమన్నా చెప్పారా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. లేదత్తయ్య నాకేమీ చెప్పలేదే, అయినా పిల్లలెదురు అసలు బ్రహ్మ రాక్షసులాగా శత్రువులాగా అలా కొట్టుకుంటూ ఉంటే ఏ పిల్లలు మాత్రం ఆనందంగా ఉంటారు, వీళ్ళు చేసే పని అదే కదా అని అంటూ ఉంటుంది ధర అయితే. ఇక ధర అన్న మాటకి అప్పుడే విష్ణు వరలక్ష్మి ధర ఇంట్లోనే ఉంది, అసలు ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటారు. ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా అనుకుంటారు. ఇక పిల్లలిద్దరూ కూడా బస్సులో వెళ్తూ ఉంటే బస్సు దిగిన వెంటనే ఇక పిల్లల్ని అయితే భవానీ కిడ్నాప్ చేసేస్తుంది. పిల్లల్ని కిడ్నాప్ చేసిన తర్వాత పిల్లలైతే వదలండి అంటూ రౌడీలతో అంటూ ఉంటారు. మేము వదలం, ఏం చేస్తావు అని పిల్లల్ని ఎదిరిస్తూ ఉంటారు రౌడీలు అయితే. అప్పుడు ఇక వైష్ణవి అయితే ఆ రౌడీ చెయ్యి కొరికేస్తుంది. అలా రౌడీ చెయ్యి కొరికేయడంతో ఇక రౌడీ అయితే చంపకు పెట్టి కొడతాడు వైష్ణవిని. అప్పుడే వైష్ణవి పక్కనే ఉన్న రాయి మీద పడిపోయి తన తలకి తీవ్రమైన గాయమవుతుంది. ఇక గాయమైన వైష్ణవిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తన తలకి బాగా దెబ్బ తగిలిందని, తను ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్లు అయితే చెప్తారు. అది విని ఒక్కసారి ధర అలాగే వాళ్ళమ్మ భవానీ షాక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని కిడ్నాప్ చేసి ఏదోలాగా వరలక్ష్మి విష్ణుని మధ్య గొడవ పెట్టి విడదీయాలని చూస్తుంటే ఇప్పుడు ఇలా జరిగిందేంటి అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి అర్జున్ దాస్ అయితే వస్తాడు. అర్జున్ దాస్ వచ్చేయడంతో ఇక వైష్ణవి ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి వెన్నెల ఏడుస్తూ ఉంటుంది. అయినా వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు ధర అని తెలీదు వైష్ణవికి వెన్నెలకి కూడా. అప్పుడే ఇక అర్జున్ దాస్ అయితే కారులో దిగుతూ ఉండగా అర్జున్ దాస్ గారు అని గట్టిగా అరుస్తుంది వెన్నెల అయితే. అలా గట్టిగా అరవంగాల్ని అప్పుడే అర్జున్ దాస్ రౌడీలను చితకబాది
తనని కాపాడుతాడు వెన్నెలని. వైష్ణవి ఏది అని అడుగుతూ ఉంటే వైష్ణవి హాస్పిటల్లో ఉంది, తను ప్రాణాపాయ స్థితిలో అర్జున్ దాస్ గారు ఉంది అని అంటూ ఉంటే ఇంతలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విష్ణుకి అయితే అర్జున్ దాస్ ఫోన్ చేస్తాడు. వెన్నెల వైష్ణవి నా దగ్గర ఉన్నారని చెప్పడంతో ఇక ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇక వైష్ణవిని చూసి షాక్ అయిపోతాడు విష్ణు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.